చూడు తమ్మి ఇవి ఖరీదైన ఎన్నికలు. కార్యకర్తలు మొదట ఓటర్ల వరకు ప్రతిదీ డబ్బుతో ముడిపడిన వ్యవహారమే. మీ డివిజన్‌లో ప్రత్యర్థి పార్టీలు ఓటుకు గరిష్టంగా 10,000 పంచేందుకైనా సరే చెల్లించేందుకంటే దానికి రాసింది కానీ పంచేందుకు వాస్తవానికి సిద్ధంగా ఉన్నాయి. బరిలో ఉండాలంటే 1,00,00,000 చైర్పర్సన్ మేయర్ కావాలంటే 5,00,00,000 చైర్మన్ పర్సన్ అంటే 5,00,00,000 అంట. ఒకసారి ఈరోజు మార్నింగ్ న్యూస్కు మన మిత్రుడు సింగర్ రాజుబాయిని కూడా తెలంగాణ రాజుబాయిగా పరిచయం చేస్తున్నా. అంటే ఇప్పటికే ఆయన తెలంగాణకు సంబంధించిన దాని మీద సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన దాని మీద పాటల రూపేణ తర్వాత తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలని పాటల రూపాయలు కూడా చాలాసార్లు ప్రజలకు తన పాటల ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రాజు. నాతో పాటుగా ఈరోజు మార్నింగ్ న్యూస్లో జాయిన్ అయ్యాడు. హలో రాజు, ఏం సంగతి బాయ్? రైట్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు అంటే చూస్తున్నాం మొత్తానికైతే మరి మినిమం 10,000 లేనిది ఒక్కసారి ఏది ఓటుకు 10,000 అంట కౌన్సిలర్ అయితే, మరి మేయర్ అయితేనేమో 5 కోట్లు అంట. ఎట్లా మరి ఏం పరిస్థితి ఏంది? తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మొత్తం కాసుల రాజ్యం అయిపోతుంది. ఇదంతా ఎట్లా? ఈ మొత్తం అన్ని తెలంగాణ మొత్తం అమ్ముకొని పోనీకి అన్న, అంతే. అంతేనా? మొత్తం మొత్తం తెలంగాణ దోసుకొని పోనీకి అంతే. అంతేనా? ఇక ఇదే సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాల పురపాలకల్లో 5 కోట్లు ఖర్చు చేసే వారికి మేయర్గా అవకాశం ఇస్తామని ప్రధాన పార్టీలోని కొందరు ముఖ్య నేతలు చెప్తున్నారు. మహబూబ్నగర్ నగరపాలికల్లోనూ మేయర్ గిరి కోసం 5 కోట్లు సమకూర్చుకోవాలని ముఖ్య నేతలు సూచిస్తారు. దీనికి సంబంధించిన దాని మీద మీకు ఒక వార్త చెప్తా, నువ్వు కూడా వినాలి రాజు. ఓకే. నిజామాబాద్కు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థి, మేయర్ అభ్యర్థి, ఆయనకు ఒక హోటల్స్ ఉంటాయంట. అంటే మామూలుగా ఎట్లా అంటే మేయర్ కావాలంటే కౌన్సిలర్గా పోటీ చేయాలంటే ఇంటి పనులు వాళ్ళకున్న వ్యాపార పనులన్నీ కూడా చెల్లించాలి. అట్లా ఆమె యొక్క 8 కోట్ల రూపాయలు పన్ను ఉంటే అది వరకు అంతా కలిపి ఒక 10 ఏళ్ళ 60 లక్షలు కడితే మొన్న 7 కోట్ల రూపాయలు కట్టేసినారు. ఓకే, ఓన్లీ పన్నే. ఏది నిజామాబాద్ మేయర్ వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి సంబంధించిన ఒక అభ్యర్థి. మరి దీన్ని ఎట్లా చూడమంటారు? ఎట్లా దీన్ని ఏం చేయాలంటావు? దీనికి ఎట్లా మరి ఇట్లా పైసలు తీసుకొని ఓట్లు వేయద్దని ఒకవైపు చెప్పుకుంటూ వస్తారు. మరి నిజంగా ఇక్కడ పోతుంది ప్రజాస్వామ్యం. వీళ్ళు అన్నీ అంటే ఏంటంటే చెప్పేవన్నీ నీతి సూత్రాలు, చేసేటి అన్ని దూరేటి అన్ని దొమ్మరు కూర్చొని అంటారు కదా. వీళ్ళ పనులు మొత్తం అట్లే ఉంటాయి అన్న. అంతేనా? అంటే మినిమం అంటే ఇక డబ్బు కొలమానం నిజంగా ఇగో ఇక్కడ రాసింది చూడాలి. ఇక ఇదివరకు ఎట్లా అంటే గతంలో రాజకీయ అనుభవం, వరుసగా గెలుపొందిన చరిత్ర, సామాజిక వర్గాల మద్దతే ఉండేది. ఈరోజు నిజంగానే పైసా పెడితే ఎవరైనా ఎన్నుకుంటారా? సమాజం పైసే కొలమానమా? రైట్, మొన్న చూసినాం మనం జూబ్లీస్ బై ఎలక్షన్ దాదాపు 200 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పెట్టిండని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రధాన మీడియాలో కూడా వార్తలు అయితే వచ్చినాయి. నిజంగా ఇట్లా పైసా కులమానంగా వస్తే రేపు రాజకీయాల పరిస్థితి ఏంటంటావు రాజు? ఎట్లా అంటావు? ఏం లేదు, మళ్ళీ 60 ఏళ్ళ తెలంగాణ అయిపోతుంది. అంతే అంతే అంతే, ఇక దానికంటే ఏం చేసేది లేదు. ఇక రైట్, అట్లా నడుస్తుంది మరి మొత్తానికి. ఇక మరి ఇదేంటి బండి సంజయ్ గారు ఎట్లా మళ్ళీ కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటా అంటుంది. అవును, తెచ్చిండుగా మొన్న. ఏంది? కేంద్రం నుంచి నిధులు తెచ్చిండుగా, పొట్టు మస్తు తీసుకొచ్చిన అంటుండు కదా. అదే ఎన్ని కోట్లు తెచ్చిండట ఆయనకే ఇవ్వాలి, ఇక చెప్పాలి, మరి ప్రజలే చెప్పాలి ఎన్ని కోట్లు తెచ్చిండు. ప్రజలు చెప్తారు ఇక దానికి తీర్పు. ఇక అంతేనా? చేసుకున్నట్టుగా ఆయన. అంతేనా? మొత్తం చేసుకుంటాడు, ప్రజలు చూపిస్తారు కూడా ఆయనకి. అంతేనా? చూద్దాం అది కూడా మరి ఒకసారి. 10వ నెంబర్లో ఉంది వార్త, అది ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేద్దాం. బుల్లెట్ ట్రైన్ హబ్గా హైదరాబాద్ అంట. రాష్ట్రానికి 5,454 కోట్ల కేటాయింపులు అంటగా. ఏం తెలియదు అంటున్నాం. మళ్ళీ హై స్పీడ్ ప్రాజెక్టులు తెలంగాణకు గేమ్ చేంజర్ అంట. కాసులు ఉంటేనే టికెట్. రైట్, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో అంటే హుజూర్నగర్ అంటే ఎవరు అనుకున్నావు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ. ఓ ప్రధాన పార్టీకి సంబంధించిన నామినేషన్లు వేసిన ఆశావాహ అభ్యర్థులు ఒక్కొక్కరు తమ ఖాతాలో 10 లక్షలు జమ చేసి ఆ వివరాలు అందించాలని అక్కడ ముఖ్య నేత ఆదేశించారని చెప్పేసి ఒక వార్త వస్తుంది. పార్టీ నుంచి ఫండ్ ఏది ఇవ్వమని ఎవరికి వారే ఖర్చులు పెట్టుకోవాలని సూచించారు. చైర్పర్సన్ పదవి కావాలంటే 3 కోట్ల రూపాయలు జమ చేయాలని చెప్పడంతో చేసేదేం లేక ఆశావాహ అభ్యర్థి చూసిన అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక చైర్పర్సన్కి సంబంధించి అయితేనేది లేకపోతే మున్సిపల్ మేయర్ అయితేనేది కొనుక్కోవడమే అన్నట్టుగా. అంతే, ప్రజలు అనేది ఇక తర్వాత ముచ్చట. ప్రజలు ఓట్లు అనేది లేదు ఇక అంటే ఇక చూడాలి. ఇక 3 కోట్ల రూపాయలు జమ చేయాలంట. కౌన్సిలర్ అయితే ఎంత 10 లక్షల రూపాయలు జమ చేయాలంట. మరి ఏంది, ఎక్కడ పోతుంది ఈ సమాజం? మరి దానికంటే ఎందుకు ఈ ఎలక్షన్లు ఎందుకు? మరి నిజంగా అంటే వాళ్ళకు ఇంత అమ్ముకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఎవరు అధికార పార్టీలో ఉంటే ముఖ్య నేతకు ఒక 4 కోట్లు 5 కోట్లు చైర్పర్సన్ అయిపోతుంది. జనాలు ఎందుకు ఇక్కడ మళ్ళీ ఓట్లు వేయమని చెప్పడము? పబ్లిక్తో అవసరమే లేదు వాళ్ళకు. అదే అంటున్నా, ఇప్పుడు పబ్లిక్ ఇక్కడ క్లియర్ కనపడుతుంది కదా. రైట్, బీఫామ్ పట్టుకొని ప్రచారం చేసేందుకు వెళ్ళు, అనుభవం డబ్బులు లేవు, ప్రజాబలం అనే మాటలు వద్దు, సమయం కూడా లేదు, కాదు కాకూడదు అంటే ఉపసంహరించుకో, నామినేటెడ్ పదవులు ఇస్తా
అంటూ కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఎవరిస్తారు నామినేటెడ్ పదవులు అధికారంలో ఉంటే వాడిస్తాడు ఇదంతా. అంటే చూడు, మంగళవారం సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. స్థానికంగా ప్రజాబలం ఉన్న ఆర్థికంగా ఉంటేనే కొన్ని బల్దియాలు కార్పొరేషన్లో ఆశావాహులకు ప్రధాన పార్టీలు బీ ఫారంలు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. నల్గొండ పురపాలక సంస్థ పరిధిలో ఓ డివిజన్లో ప్రధాన పార్టీకి చెందిన మేయర్ అభ్యర్థి 5 కోట్ల వరకు గరిష్టంగా ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చారంట. 5 కోట్లు. ఇప్పుడు ఆయన 5 కోట్లు పెట్టి గెలిచి మరి దానికి వడ్డీ, ఇక చక్ర వడ్డీ ఎంత తీయాలి రాజు? మరి ఇప్పుడు 5 కోట్లు పెట్టి మేయర్ అయినోడు ఎంత సంపాదించాలి? ఆయన 500 గుడిసెలు కూర్చాలి. మళ్ళా మళ్ళీ హైడ్రా తీసుకొని పోవాలి. హైడ్రా తీసుకొని పెద్ద ఎత్తున పోయి 500 గుడిసెలు కూల్స్తే అంతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి. సరే, ఇప్పుడు 5 కోట్లు అఫీషియల్గానే కదా. 5 కోట్ల వరకు కోదాడలో 35 వార్డులు ఉన్నాయి. వార్డుకు 10 లక్షల చొప్పున మొత్తం 3,50,50,00,000 ఖర్చు చేసేవారు చైర్పర్సన్ అభ్యర్థి కావడంతో నలుగురు ఆశావాహులు ఒక్కొక్కరు 3.5 కోట్లు జమ చేసుకొని సదరు నేతకు మరోసారి కలిశారట. వాళ్ళ సేమ్ కోదాడ, హుజూర్ నగర్ మీకు ఇక్కడ క్లియర్గా అర్థమై ఉంటుంది. చాట్ల ముసుగులో గుద్దులాటలు ఎందుకు? ఇక క్లియర్గా ఆ మంత్రి యొక్క భార్య, ఇక మనం కూడా మరి చెప్తాం. మళ్ళీ పుస్తకంలో కేసులు వేస్తారేమో, అయినా పర్వాలేదు, కేసులు వేసినంత మాత్రం ఏమైనా అయిద్దా? దీంతో ఎవరికి చైర్పర్సన్ పదవి ఇవ్వాలో తేల్చుకోలేని నేత ప్లేట్ ఫిరాయించారట. ఆ ఖర్చులను తమే భరిస్తామని చెప్పి వారిని వెనక్కి పంపినట్టు తెలిసింది. చౌటుప్పల్ పురపాలక పరిధిలో ఓ వార్డులో ఓ పార్టీ అభ్యర్థులు బీఫామ్ కావాలని డిమాండ్ చేస్తే చైర్పర్సన్ అభ్యర్థులను 3 కోట్ల జమ చేసుకొని కనపడాలని ముఖ్యం ముందే చెప్పేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పు, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఏంది రాజకీయము? లేకపోతే ఇదంతా ఎందుకు? ప్రజల్లోకి ఓట్లు ఎందుకు? ఇక ప్రజల తీర్పే అవసరం లేదు వాళ్ళకి, అంతేనా? మెదక్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో 2 పురపాలకల్లో కౌన్సిలర్గా పోటీ చేసి ప్రచారం ఇతరత్ర ఖర్చులకు 20 లక్షలు వెచ్చించగలమంటేనే ఆ పార్టీ బీఫామ్ ఇస్తామని ముఖ్య నేత తేల్చి చెప్పారు. అదే నియోజకవర్గంలో పుర చైర్మన్ పదవి ఆశిస్తున్న అభ్యర్థితో 5 కోట్ల డిపాజిట్ చేయించారట. కరీంనగర్ జిల్లాలో ఒక నియోజకవర్గ పురపాలికలో 10 లక్షలు ఖర్చు చేయగల స్తోమత ఉన్నట్లు ఆధారాలు చూపిస్తేనే ఓ ప్రధాన పార్టీ టికెట్లు ఖరారు చేసింది. కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలు అత్యధిక డిమాండ్ ఉన్న 2 డివిజన్లలో మరో ప్రధాన పార్టీ 30 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు చేయగలిగిన అభ్యర్థులకి బీఫామ్లు జారీ చేస్తుందంట. మరి దానికి ఎందుకు అంటున్నా? బీఫామ్లు డబ్బులు తీసుకొని ఇచ్చేస్తే అయ్యిపోద్ది కదా. కౌన్సిలర్ అంటే ఇప్పుడు మినిమం ఎంత, ఒక 2,500 3,000 ఓట్లు ఉంటాయి రాజు. అంతే. 2,500 3,000 ఓట్లకు 10 లక్షల కంటే ఎంత వస్తున్నట్టు? మినిమం ఓటుకు 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. 2-3 వేలు అంతే. ఇక్కడ 5,000 దాకా 5,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. మరి ఇదంతా ఎందుకు అంటున్నాను? నిజంగానే ఇంకా ప్యాక్ సెలక్షన్ తీసేసి రాజు, దాని లెక్కన ఇది కూడా తీసేసుకుంటే అయిపోతుంది. చైర్పర్సన్ అమ్ముకుంటే అయిపోతుంది అంటే డైరెక్ట్. మళ్ళీ ఇంకేంది మళ్ళీ? మరి ఇదంతా ఎందుకు? ఈ మధ్యలో ఈ ఎన్నికల ఎందుకు కథ? నిజామాబాద్ నగరపాలికల్లో 50 లక్షల వ్యయం గల ఆశావాలుగా టికెట్లు ఇస్తామని పార్టీ ప్రకటించింది. మరో 4 పురపాలకలు 15 లక్షల నుంచి 20 లక్షలు వ్యయం చేసే అభ్యర్థులకి బీఫామ్ ఇస్తామని ఓ ప్రధాన పార్టీ నేతలు ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ బల్దియా చైర్పర్సన్ పదవి ఆశిస్తున్న నాయకుడి నుంచి 3 కోట్లు, మరో పురపాలకులు 2 కోట్లు డిపాజిట్ చేయించి వ్యయం చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. 2 మున్సిపాలిటీలో ఓ పార్టీ టికెట్ ఇచ్చే వారి బ్యాంక్ ఖాతాలో 25 లక్షలు జమ ఉంటేనే బీఫామ్ జారీ చేయాలి. ఇప్పుడు కదా అంటున్నా. ఇప్పుడు రావాలి కదా ఎలక్షన్ సంఘం. ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి చేసినో వాళ్ళ బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు కదా చూడాల్సింది. ఎలక్షన్లో ఖర్చు పెట్టేదానికి ఇచ్చేదేమో లక్ష, వాళ్ళు చూపించేదేమో కోట్లు. అలాగే ఇప్పుడు మినిమం డిపాజిట్ చేయాలంట. మరి ఎక్కడ డిపాజిట్ చేస్తున్నారు అసలు? ఈ మధ్యకాలంలో మీరు ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. నిజంగా ఈసీ కూడా మనం విజ్ఞప్తి చేద్దాం తప్పనిసరిగా. అవునవును. ఎవరైతే బీఫామ్ నుంచి తీసుకొని నామినేషన్ చేసినా వాళ్ళ ట్రాన్సాక్షన్ లిస్ట్ తీయద్దు. ఇప్పుడు బ్యాంకు ఖాతాలు తీయాలి, మొత్తం బయట పడుతుంది. ఎవరికి ఎంత వంచిండ్రు, ఎవరికి ఎంత ఇస్తున్నారు అనేది తీయాలి. రైట్. అప్పుడు కదా ప్రజాస్వామ్యం బతికింది, ఎలక్షన్లు చాలా సాఫీగా సాగుతున్నాయని చెప్పడానికి. అప్పుడు కదా ఈ ప్రజాస్వామ్యంలో కూడా ఈసీ చాలా అద్భుతంగా ఎలక్షన్ పనిచేస్తుందని చెప్పడానికి మనకు జనంకు ఒక నమ్మకం రావడానికి. ఈ 3 కోట్లు ఏంది, 30 కోట్లు చూడ, 10 లక్షలు జమ చేస్తేనే కౌన్సిలర్ సీట్ అంట. ఇప్పుడు దానికోసం వాడు ఎక్కడ పోవాలి? రైట్. కేసీఆర్ పై అక్కసును మరోసారి బయటపెట్టిన సీఎం హరీష్ రావు విమర్శ. హేట్ స్పీచ్ పై జస్టిస్ సుదర్శన్ రెడ్డి హితబోధ చేసిన కొద్ది నిమిషాల్లోనే అదే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి తన మాటల ద్వారా కేసీఆర్ పై అక్కసు మరోసారి బయటపెట్టాలని బారాస శాసనసభ పక్షనేత హరీష్ రావు విమర్శించారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తూ ఉంది. నిన్న సోషల్ మీడియాలో చూసిన బడ్జెట్లో ఏమొచ్చింది పోయి తెలంగాణ రాష్ట్రానికి కట్టికి ఒక ఇది బుల్లెట్ ట్రైన్ హబ్ కాట హైదరాబాద్. ఎప్పుడైతే ఎవరికి బుల్లెట్ ట్రైన్, నువ్వు ఎక్కడ అసలు హైదరాబాద్లో ఉన్న రైల్వే మార్గం ఎంత, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రైళ్ళు వస్తాయి, దానికి బుల్లెట్ ట్రైన్ ఎట్లా వస్తుంది? అది ఎప్పుడు 2 గంటలలో బెంగళూరు కట. ఆయన ఇప్పుడు ఎప్పుడు వేయాలి? ఆసారము ఫ్యూచర్ సీట్ అంటాడు, ఆయన ఫ్యూచర్ సీట్ అంటాడు, ఈయనేమో బుల్లెట్ ట్రైన్ అంటాడు. అరే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికేయండి భయ్.